సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో మంచి పొజిషన్లో ఉన్న హీరోయిన్ గా అమలాపాల్ మంచి గుర్తింపును దక్కించుకుంది. కానీ అమలాపాల్ ఒక్కసారిగా తీసుకున్న పెళ్లి నిర్ణయం కారణంగా ఇండస్ట్రీలో తన ర్యాంకింగ్ కొంతమేర తగ్గింది. తమిళ దర్శకుడు ఎల్ విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుని విడిపోయిన బ్లాక్ బ్యూటీ అమలాపాల్ ప్రస్తుతం అవకాశాల వేటలో కొనసాగుతుంది. పెద్ద హీరోలతో జతకట్టేందుకు ఈ బ్యూటీ రంగం సిద్ధం చేసుకుంటుంది. విడాకులకు పిటిషన్ దాఖలు చేసిన అనంతరం ఈ బ్యూటీ ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు. అయితే తను 22 సంవత్సరాలకే పెళ్లి చేసుకోవడం అనేది తను చేసిన పెద్ద తప్పుల్లో ఒకటి అని చెప్పుకొస్తుంది. జరిగిన తప్పును ప్రస్తుతం తను సరిదిద్దుకుంటున్నానని అంటుంది. ఇదిలా ఉంటే కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అమలాపాల్ కి ప్రస్తుతం మంచి అవకాశాలు వస్తున్నాయి. హీరో విజయ్, అజిత్, ధనుష్ వంటి స్టార్లతో అమలాపాల్ నటించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే అమలాపాల్ పెళ్లికి ముందు ఓ హీరోతో డేటింగ్ చేసింది. ఈ న్యూస్ కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలిసినప్పటికీ పెళ్లి సమయంలో ఇది అంత ప్రభావాన్ని చూపలేదు. ప్రస్తుతం అమలాపాల్ విజయ్ నుండి విడిపోయింది కాబట్టి తన పాత ప్రియుడు మళ్లీ డేటింగ్ లోకి వచ్చాడంటూ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అమలాపాల్ తో డేటింగ్ చేస్తున్న ప్రియుడు త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. కోలీవుడ్ లో అమలాపాల్ కి తనే సినిమాలో అవకాశాలను చూపిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనూ మంచి పరిచయాలు ఉన్న ఆ హీరో తెలుగులోనూ అమలాపాల్ కి అవకాశాలను ఇప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తంగా అమలాపాల్ ప్రస్తుతం సేఫ్ జోన్ లో ఉందని అంటున్నారు. ఇందులోని భాగంగానే వక్కంత వంశీ, బన్నీ కాంబినేషన్ లో వచ్చే మూవీలో హీరోయిన్ గా అమలాపాల్ ని తీసుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు. దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రువుని సెలెక్ట్ చేసుకున్నాను.